గౌహతిలోని బర్సాపారా స్టేడియం సాక్షిగా ఒక 15 ఏళ్ల కుర్రాడు సృష్టించిన విధ్వంసం మాత్రం క్రికెట్ చరిత్రలో నిలిచిపోతోంది. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ తన బ్యాట్తో సునామీ సృష్టించాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 202 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో వైభవ్ ఆడిన ఇన్నింగ్స్ చూస్తుంటే అనుభవజ్ఞులైన ఆటగాళ్లు సైతం ముక్కున వేలేసుకున్నారు. కేవలం 26 బంతుల్లోనే 8 ఫోర్లు, 7 సిక్సర్లతో 78 పరుగులు బాది ఆర్సీబీ బౌలింగ్ను ముక్కలు చేసేశాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్ పుణ్యమా అని రాజస్థాన్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో దూసుకుపోయింది. ఈ మ్యాచ్లో వైభవ్ ఆడిన తీరు చూస్తుంటే భయం అంటే ఏంటో తెలియని ఒక యోధుడు గుర్తొస్తాడు. ఇన్నింగ్స్ ప్రారంభంలోనే అనుభవజ్ఞుడైన భువనేశ్వర్ కుమార్ బౌలింగ్లో వరుసగా 2 ఫోర్లు బాది తన ఉద్దేశాన్ని చాటాడు. మరోవైపు స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ త్వరగానే అవుట్ అయినప్పటికీ వైభవ్ ఏమాత్రం ఒత్తిడికి లోను కాకుండా జోష్ హెజిల్వుడ్ వంటి అంతర్జాతీయ బౌలర్ను టార్గెట్ చేశాడు. హెజిల్వుడ్ వేసిన ఒకే ఓవర్లో 3 ఫోర్లు, ఒక భారీ సిక్సర్ బాది స్టేడియంను హోరెత్తించాడు. ఈ మెరుపు దాడితో వైభవ్ కేవలం 15 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుని రికార్డులను తిరగరాశాడు. వైభవ్ సూర్యవంశీ కేవలం హాఫ్ సెంచరీ చేయటమే కాదు, ఐపీఎల్ చరిత్రలో వేగవంతమైన అర్ధ సెంచరీలు చేసిన దిగ్గజాల సరసన చేరిపోయాడు. 13 బంతుల్లో జైస్వాల్, 14 బంతుల్లో కేఎల్ రాహుల్ తర్వాత 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించి యూసుఫ్ పఠాన్ రికార్డును వైభవ్ సమం చేశాడు. మరీ ముఖ్యంగా ఈ సీజన్లో వైభవ్ ఇలా 15 బంతుల్లో అర్ధశతకం బాదటం ఇది రెండోసారి కావటం గమనార్హం. ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్ పై కూడా ఇదే మైదానంలో ఇదే తరహా విధ్వంసం సృష్టించి అందరి దృష్టిని ఆకర్షించాడు. పవర్ ప్లేలోనే హాఫ్ సెంచరీ బాదిన రాజస్థాన్ వీరుల జాబితాలో బట్లర్, స్టోక్స్ వంటి దిగ్గజాల సరసన ఇప్పుడు వైభవ్ పేరు కూడా చేరిపోయింది. అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ కూడా తక్కువేమీ చేయలేదు. వర్షం కారణంగా కాస్త ఆలస్యంగా ప్రారంభమైన ఈ పోరులో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదార్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. 40 బంతుల్లోనే 63 పరుగులు చేసి జట్టుకు 201 పరుగుల భారీ స్కోర్నందించాడు. విరాట్ కోహ్లీ తన క్లాస్ ఇన్నింగ్స్తో 32 పరుగులు చేయగా చివర్లో షెపర్డ్, వెంకటేష్ అయ్యర్లు మెరుపులు మెరిపించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, రవి బిష్నోయ్ తమ స్పెల్స్తో ఆర్సీబీని కట్టడి చేసే ప్రయత్నం చేసినప్పటికీ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసి రాజస్థాన్కు గట్టి సవాల్ని విసిరింది. కానీ వైభవ్ సూర్యవంశీ పుణ్యమా అని రాజస్థాన్ ఆ లక్ష్యాన్ని చాలా సులభంగా ఛేదించింది. అనుభవం లేకున్నా ఆత్మవిశ్వాసంతో ఆడితే ప్రపంచ స్థాయి బౌలర్లను కూడా ఓడించొచ్చని ఈ 15 ఏళ్ల కుర్రాడు నిరూపించాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ అభిమానులు సంబరాల్లో మునిగిపోగా ఐపీఎల్ చరిత్రలో ఒక కొత్త సూపర్ స్టార్ ఉదయించాడని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి రాబోయే మ్యాచ్ల్లో వైభవ్ ఇంకా ఎన్ని రికార్డులను బద్దలు కొడతాడో చూడాలి.